తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ఆదేశానుసారం బోధన్ పట్టణంలో జాగృతి కార్యాలయంలో శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాగృతి జిల్లా నియోజకవర్గ స్థాయి నాయకులు ఎంఏ రజాక్, ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తుతో పూర్తి ఆత్మవిశ్వాసంతో పోటీ సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమకారులు, నాయకులు ఎన్నికల్లో పోటీ చేయాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ పాలనలో బోధన్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలను త్వరలో ప్రజల ముందుంచుతామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్, నేటి ప్రభుత్వ ప్రధాన సలహాదారులు ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి పాలనలో నియోజకవర్గం మున్సిపాలిటీ అభివృద్ధి చెందలేదని విమర్శించారు. గత 30 సంవత్సరాలుగా నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. ప్రజలు రానున్న ఎన్నికల్లో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు రాఘవేంద్ర, ఫిర్దోస్ ఖాన్, మహమ్మద్ ఇర్ఫాన్ పాల్గొన్నారు. బోధన్ పట్టణ ప్రజలకు మరియు బోధన్ నియోజకవర్గ ప్రజలకు తెలియజేయమేమనగా, కవితక్క గారి ఆధ్వర్యంలో మరియు రేపు జరగబోయే పురపాలక సంఘం ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేయగలుగుతున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా సింహం గుర్తు కేటాయించడం జరిగింది. కాబట్టి ఆశావాహులు మరియు ఉద్యమకర్తలు ముందుకొచ్చి పోటీ చేస్తారని ఆశిస్తున్నాం. మొత్తం 38 వార్డులలో కవితక్క గారి ఆదేశాల మేరకు పోటీకి కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి బోధన్ పట్టణంలో ఎవరైతే పోటీ చేయగలుగుతారో వాళ్ళకు సింహం గుర్తు కేటాయిస్తున్నామని తెలియపరుస్తున్నాం. గత ప్రభుత్వం హయాంలో హౌసింగ్లో చాలా పెద్ద కుంభకోణం జరిగింది. దాని వివరాలు సమాచార హక్కు చట్టం కింద సేకరిస్తే 1663 ఇళ్ళు ఏదైతే వ్యక్తిగతంగా నిర్మాణం కోసం అప్లై చేసుకున్నారో వాళ్లకు మొత్తం పైసలు 65 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు, ఆయా కాంట్రాక్టర్ల ఖాతాలో పడినట్టు సమాచార హక్కు కింద తేలింది. ప్రత్యేకంగా బోధన్ ప్రజానికానికి తెలియజేయమనగా, ఎన్నో అవినీతులు జరిగిన పెద్దలు ఇంకా పెద్ద మాట్లాడుతూనే ఉన్నారు. అవినీతి పరులే ఎక్కువ మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలు గమనించాలి. జరగబోయే పురపాలక సంఘంలో వాళ్ళకు బొందబెట్టాల్సిన అవసరం ఉందని మేము తెలియజేస్తున్నాం. త్వరలో లబ్ధిదారుని పట్టిక సేకరిస్తాం. ఎవరైతే లబ్ధిదారులకు పైసలు అందలేదో, ఎవరైతే కాంట్రాక్టర్లు పైసలు తీసుకున్నారో వాళ్ళకి కేసు పెట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఎవరైతే 70 వేల రూపాయలు మాత్రమే అందినాయో వాళ్ళ పైసలు కాంట్రాక్ట్ ఖాతాలో మొత్తంగా చేరినట్టు మనకు సమాచార హక్కు చట్టం కింద తెలియపరిచింది. కాబట్టి ప్రజలు గమనించవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు బోధన్ నియోజకవర్గ స్థాయిలో కమిటీ సభ్యులందరం కలిసి కవితక్క గారి ఆధ్వర్యంలో కొత్త పార్టీ నిర్మాణం కోసము పార్టీ పనులన్నీ కొంతకాలంగా జరుగుతూ ఉన్నాయి. పార్టీ గుర్తులు ఇంకా రాలేవు. కాబట్టి అప్పటి వరకు తెలంగాణలో కవితక్క గారికి సంబంధించిన ఆమె ఎక్కడెక్కడైతే పనిచేసి అది చేసిన ఉద్యమకారులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా కానీ, జగిత్యాల కానీ, కరీంనగర్ కానీ, మంచిర్యాల కానీ, ఇటువంటి అన్ని బాన్స్వాడ కానీ, బిచ్కుంద, ఇటువంటి ఏరియాలో అన్నిట్లో కూడా మున్సిపల్లో మరి అప్పుడున్న ఉద్యమకారులకి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఉద్యమకారుల్ని మొత్తం మర్చిపోయి, ఎవరైతే ఒక పార్టీ పరంగా ఉద్యమ పార్టీ బీఆర్ఎస్గా మళ్ళీ మర్చి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కూడా ఉద్యమకారుల్ని మొత్తం మర్చిపోయి, కాంగ్రెస్ కూడా వాళ్ళని పూర్తిగా మర్చిపోయిన తర్వాత దాదాపు 10-15 సంవత్సరాలు కాలయాపన చేసిన దాకా ఉద్యమకారుల పరిస్థితి ఇప్పుడు ఆందోళనకర పరిస్థితిలో ఉంది. వాళ్ళ గురించి కూడా కవితక్క గారు ప్రత్యేకంగా ఉద్యమం చేపడతా ఉంది.
తెలంగాణ వ్యాప్తంగా. దాంట్లో భాగంగా మున్సిపల్లో ఇప్పుడు యువత కానీ ఉద్యమకారులు కానీ ముందుకొచ్చి అక్కగారికి మరి మేము కూడా పార్టిసిపేట్ చేయాలా మున్సిపల్ ఎలక్షన్లో అని చెప్పేసి కోరడం జరిగింది. దానికి సంబంధించి అక్కగారు ప్రస్తుతానికి ఎలక్షన్ కమిషన్కి మాకు గుర్తు కావాలని చెప్పేసి కోరగా ఎలక్షన్ కమిషను లయన్ గుర్తును ప్రకటించినట్లు ఇలా అన్ని ఛానళ్ళల్లో కూడా బ్రేకింగ్ న్యూస్లలో వస్తూ ఉంది. మరి మున్సిపల్ ఎలక్షన్లలో రేపటి నుండి అన్ని మున్సిపల్ దగ్గర నిజామాబాద్ కానీ బోధన్ కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ పెడతారో అక్కడ కూడా రేపటి నుంచి యాక్టివ్ అయ్యి అన్ని కమిటీ సభ్యులంతా కాన్స్టిట్యూన్సీ కమిటీలు ఇప్పటికే వేసుకోవడం జరిగింది, జిల్లా కమిటీలు వేసుకోవడం జరిగింది. సభ్యులందరూ కలిసి మున్సిపల్ ఎలక్షన్ ముందుకు పోవడం జరుగుతూ ఉంది అక్కగారి ఆదేశాల ప్రకారము. మరి ఎక్కడ రిజర్వేషన్లు కూడా కొన్ని చోట్ల వాళ్ళకు అనుకూలంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చుకున్న పరిస్థితి కూడా కనబడ్డది. దాని మీద కూడా ఇప్పటికే కొంతమంది కోర్టుకు వెళ్తే నిజామాబాద్లో ఒక 3 స్థానాల దగ్గర కోర్టు దాని మీద స్టే ఇవ్వడం జరిగింది, దానికి ఒక డేట్ ఇవ్వడం జరిగింది. అట్లా మున్సిపల్ ఎలక్షన్లో మరి ఈరోజు గుర్తు వచ్చింది కాబట్టి నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి మిత్రులందరినీ కలిసి మరి ఇక్కడున్న 38 స్థానాలకు కూడా పోటీలో ఉంచాలనే ఉద్దేశంతో మరి ఉద్దేశం ఏమిటంటే గత సంవత్సరం 10 సంవత్సరాలు కూడా ఎమ్మెల్యే షకీలన్న గారు మరి బీఆర్ఎస్ టీఆర్ఎస్లో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగడం జరిగింది. ఆయన కూడా ఇక్కడ ఫెయిల్ అవ్వడం జరిగింది. మిత్రులకు మీకు తెలుసు, మేము కూడా ఆ రోజు అన్నగారితో కీలకంగా పార్టీలో వివరించాం కాబట్టి మాకు కూడా తెలుసు. మేము చాలా మటుకు ఇప్పటికే కవితక్క గారికి అన్యాయం జరిగింది, నిజామాబాద్లో రెండోసారి ఎంపీగా ఓడిపోవడానికి మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలే ఆమె ఇక్కడ ఉంటే మనకు మనుగడ ఉండదు, ఆమెదే పై చేయి ఉంటుంది, ఆమె చెప్పినట్టు మనం నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి మరి ఓడగొట్టడం జరిగిందని అక్కగారు కూడా మీడియా ముఖంగా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి దాన్ని కూడా షకీలన్న గారు గుర్తుంచుకోవాలి ఏంటంటే నీకు కూడా అన్యాయం జరిగింది, కాకపోతే నువ్వు టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా అప్పటి నుంచి ఉన్నావు కాబట్టి 2 సార్లు చేసినా 3వ సారో 4వ సారో 5వ సారో దీంట్లోనే గెలుస్తా అని చెప్పేసి దాంట్లో ఉంటున్నావు తప్పితే నువ్వు కూడా చాలా చాలా సందర్భాలలో కూడా బాధపడ్డ విషయాలు ఉన్నాయి. లక్ష్మీపుత్రుడు అన్ని తీసుకుపోయిండు పక్కన ఉండి, లక్ష్మీపుత్రుడికి హెలికాప్టర్లు ఇచ్చిండ్రు, ఒక చావుకు రావడానికి హెలికాప్టర్లు ఇచ్చి పంపించిండ్రు. కేసీఆర్ సార్ చేసిన తప్పేంటంటే అన్ని నియోజకవర్గాలను ఒకలాగా చూసుకోలేదు. అన్ని నియోజకవర్గాలలో ఇలా కేటీఆర్ అన్నం చూసుకో, ఆయన కాన్స్టిట్యూన్సీలో ఆయననే తరతరాలుగా ఆయననే ఎమ్మెల్యే ఉండేటట్టు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి. హరీష్ రావు గారిని చూసుకో, అక్కడ కాన్స్టిట్యూన్సీలో ఎప్పటికీ నేనే ఎమ్మెల్యే ఉండాలా అన్నట్టు చేసుకున్నాడు. మరి అదేవిధంగా ఈ పక్కన ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి కూడా చేసుకున్నాడు. మరి ఇలా ఇక్కడ బోధన్ కాన్స్టిట్యూన్సీలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మొత్తం తీసుకుపోయి అక్కడ బాన్స్వాడలో పెట్టి కట్టించుకున్నాడు, ప్రాజెక్టులు తెచ్చుకున్నాడు. మరి లక్ష్మీపుత్రుడు అని అన్నీ ఇచ్చేసిన తర్వాత కూడా ఆ లక్ష్మీపుత్రుడు ఇలా క్లియర్గా బీఆర్ఎస్ లేదు, టీఆర్ఎస్ లేదు, ఏం లేదు, నాకు నా కాన్స్టిట్యూన్సీ ప్రజలు కావాలా, నా ఆలోచన విధానాలు నా కాన్స్టిట్యూన్సీలో నడవాలా, నేను లీడర్షిప్ చేసిన రోజులు నేను నా కొడుకు చేసుకోవాలని ఆయన అంత సవ్యంగా చేసుకున్నాడు. అక్కడనో పెద్దల దగ్గరనో కేసీఆర్ దగ్గరనో ఇంకో దగ్గర మేనేజ్ చేసుకుని ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. కానీ షకీలన్న ఒకటి విన్నవించుకుంటుంది ఏంటంటే కవితక్క గారికి ఎట్లా మోసం జరిగింది అని అనుకుంటున్నారు అందరు కూడా. ఆమె ఎప్పుడు మీడియా ముందు అక్కగారు చెప్తా ఉన్నారో నీ పరిస్థితి కూడా అట్లే జరిగింది. కాకపోతే నువ్వు 2 సార్లు మైనారిటీ ఎమ్మెల్యే గెలిచినావు. మైనారిటీ ఎమ్మెల్యేలకు ఎక్కడ స్థానం ఉంది? రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఎందుకు ఆలోచించలేదు నీకు మినిస్ట్రీ ఇవ్వలేదని చెప్పేసి? ఇక్కడున్న మున్సిపల్లో ఇప్పుడు పోటీకి పోతే నువ్వు మైనార్టీలకు ఏం చెప్తావు సమాధానం? ఒక్కసారి మైనార్టీలు తీసుకొని మైనార్టీ గల్లీలు మొత్తం తిరిగి చూడు, డ్రైన్లు ఎట్లున్నాయి, వాళ్ళ వ్యవస్థ ఎట్లుంది, మసీద్ దగ్గర ఎంతమంది బయట కూర్చొని ఉన్నారు మైనార్టీలు అనేది. నేను ఇప్పుడు కారులో వస్తుంటే చూసుకుంటూ వచ్చిన. ఎందుకు ఈ వ్యవస్థ ఏర్పడ్డది? ఎందుకు 10 సంవత్సరాలు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత నువ్వు డెవలప్మెంట్కి ఇక్కడ ఉన్న ఎంపీ గారిని పట్టుకొని, లేకపోతే నువ్వు ఎమ్మెల్యే దగ్గర నుండి మరి ముఖ్యమంత్రి దగ్గర డైరెక్ట్ పోయి
మరి తెచ్చుకోలేని పరిస్థితి ఉండే ఆ రోజు మీకు. అదే వాదన అయ్యే అక్కగారు నన్ను వీళ్ళందరూ కలిసి మరి ముందుకు పోనీయకుండా రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి ఆ రోజు 2004 అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన కవితక్క గారు మరి పార్టీలో ఉంటే కూడా ఎంపీగా ఉన్నప్పుడు కూడా ప్రతి మండలంలో ప్రతి గ్రామాన్ని విజిట్ చేసింది. ఎంపీగా ఉండి కూడా ఇంతవరకు ఎవరు చేయలేదు. ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాం. ఎప్పుడు కూడా షకీల్ అన్న గారికే టికెట్ వస్తుందని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు. మరి మిగతా కేసీఆర్ దగ్గర పనిచేసే నాయకులందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీలో కొత్తదనం ఉండదు. సెకండ్ క్యాడర్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. నీ దగ్గర చేసిన జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, నీ దగ్గర చేసిన కాంట్రాక్టర్లు కానీ బిల్లులు రాక రోడ్ల మీద పడ్డారు. ప్రెస్ మిత్రులందరూ కొంతమంది కాంట్రాక్టర్లను అడగండి, లేకపోతే కొంతమంది పాత సర్పంచులు చేసిన వాళ్ళని అడుగుండ్రి, మున్సిపల్లో కౌన్సిలర్గా ఎవరైతే చేసిండో వాళ్ళని అడుగుంటే వాళ్ళ బిల్లులు వచ్చినాయేమో. అంటే వాళ్ళకి భార్య పిల్లలు ఉండరా? అంటే ఇది రాజుల పాలన. దీన్ని విమర్శించొద్దా ఎవరు? మరి ఇవాళ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి 8 ఈ కేసులు ఉన్నాయి, ఆ కేసులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పిండు సుదర్శన్ రెడ్డి సార్ గారు. మరి 420 హామీలు ఇచ్చినావు నువ్వు. 420 హామీల్లో 6 గ్యారంటీలనే తీసుకున్నాము ప్రతిపక్షంగా. ఈ బోధన్ కాన్స్టిట్యున్సీలో ఫ్రీ బస్సు పథకం పెడుతున్నావు కదా, నడుస్తుంది కదా, మహిళలందరూ ఎక్కుతున్నారు కదా. టీవీలలో ఫ్రీ బస్సు పథకం కాకుండా అన్ని మండలాలలో ఎన్ని ఊర్లకు బస్సులు వస్తున్నాయి అనేది ఒకసారి ఆలోచించు. ఎన్ని ఊర్లకు బస్సులు, ఆర్టీసీ బస్సులు వెళ్తున్నాయని ఆలోచించు. మరి ఎంతమంది చదువుకునే పిల్లలకు ఇబ్బంది అవుతుంది ఆ గ్రామాలకు బస్సులు లేకుండా అనేది ఒక రిపోర్ట్ తీసుకో, డిఎం గారికి చెప్పి, ఆర్టీసీ డిఎం గారికి చెప్పి. నీ పథకాలు ఎక్కడ సవ్యంగా ఉంటున్నాయి తెలుసుకో. డిసెంబర్ లాస్ట్లోకి ఇయ్యాలి నువ్వు. కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ లాస్ట్లో రైతు బంధు పైసలు. ఇప్పటి వరకు దిక్కు దివానం లేదు. డిసెంబర్ పోయింది, మళ్ళీ సంక్రాంతి పోయింది, ఇప్పుడు ఉగాది కూడా వస్తుంది. మరి రైతుల పరిస్థితి ఏంది? 2,500 రూపాయలు అయితే గంగల పోయింది. అసలు మహిళలు ఎక్కడన్నా మాట్లాడదామన్నా అసలు దాని మహిళలు కూడా ఇయర్లీ అనే స్థాయికి తీసుకొచ్చేసిండ్రు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా సుదర్శన్ రెడ్డి సార్ ఏంటంటే ఎక్కడన్నా ఒక నెల రోజులకు ఒక ట్రిప్ కోసం ఒక హాస్పిటల్, లేకపోతే ఇంకొక దగ్గర ఇంకొకటి. ఒక్కసారి మున్సిపల్లో తిరిగినప్పుడు బోధన్ ప్రజలారా మీకు క్లియర్గా విన్నవిస్తూ ఉన్నాం, మేము చేతులెత్తి మొక్కుతా ఉన్నాం. ఈ ఇద్దరు నాయకులు మీ దగ్గరకు వచ్చినప్పుడు లాస్ట్ సారి ఎవరైతే అన్ని పార్టీల నుంచి చేసిన మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారో మీ బాధలు, మీ ఇబ్బందులు కూడా ఇప్పుడు నిలుచున్న కౌన్సిలర్లతో కలిసి తిరగండి. మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టిండ్రో. కరోనా టైం వచ్చింది, ఎక్కడ పోయినరు? ఇలా పాలించే నాయకులందరూ అప్పుడు ప్రజలను వదిలేసి ఎక్కడ పోయినరు? ఇవాళ నిన్న మొన్న హాస్పిటల్ దగ్గరికి వచ్చి అక్కడ వచ్చేసి ఇది ఇట్లా అవుతుంది, అట్లా అక్కడ చచ్చిపోయాడు, వాడికి సమాధులు కట్టేసి అవి దండం పెట్టేసి బతికిన వాళ్ళు ఎమ్మడ పడ్డారు. మళ్ళా ఒక్కసారి బోధన్ మున్సిపల్లో ఉన్న ప్రజలందరూ కూడా మీకు విన్నవిస్తూ ఉన్నాము. కొత్త పార్టీగా దిశగా కవితక్క వెళ్తూ ఉంది. ప్రజలు కొత్తదనాన్ని కోరుకున్నారని తెలుసుకుంటుండ్రు. రాబోయే కాలంలో వీళ్ళిద్దరికి కూడా మీరు ఒక్కసారి మిత్రులు, ప్రెస్ మిత్రులు కూడా ఆలోచించాలా. జిల్లా అంతటా కూడా కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా తెలిసేది ఏంటంటే సుదర్శన్ రెడ్డి సారు ఎమ్మెల్యేగా ఉండాలి, లేకపోతే షకీల్ అన్న ఉండాలి. షకీల్ అన్న ఓడిపోతే సుదర్శన్ రెడ్డి గెలవాలి, సుదర్శన్ రెడ్డి ఓడిపోతే షకీల్ అన్న గెలవాలి. ఈ నాయకులు ఇద్దరే ఈ కాన్స్టిట్యున్సీ మొత్తము 25 సంవత్సరాల నుంచి పాలిస్తున్నారు. ఒకరు 15 సంవత్సరాలు, ఒకరు 10 సంవత్సరాలు, మళ్ళీ ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అనుకో. 30 సంవత్సరాలలో మీరు ముఖ్యమంత్రుల దగ్గరకు పోయి ఎందుకు ఫండ్స్ తీసుకురాలేకపోయినరు? మీ కాన్స్టిట్యున్సీ ప్రజలందరినీ అక్కడ ఉన్న కేటీఆర్ దగ్గరకో, లేకపోతే రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీకో, లేకపోతే
హరీష్ రావు కాన్స్టిట్యున్సీకో ఇట్లా కొంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో మనము ఇక్కడ ప్రజల్ని ఒక బస్సులలో ఒక ఇద్దరు నాయకులు సుదర్శన్ రెడ్డి సారును షకీలన్న గారు ఇద్దరు కలిసి తీసుకెళ్ళి చూపెట్టండి. మరి అక్కడ ఆ డెవలప్మెంట్ ఎందుకు జరిగింది, ఇక్కడ ఎందుకు జరగలేదు? ఒక మహిళను పట్టుకొని విపరీతమైన రాజకీయ క్షోభ పెట్టి ఆమె మీద ఇక్కడున్న ఎమ్మెల్యేలే లేనిపోని అభియోగాలు చేసి మరి ఆమె మీద కేసులు పెట్టినప్పుడు కేటీఆర్ స్పందించడు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కవితక్క మీద కేసులు పడ్డప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించడు. మహిళలకు పథకాలు ఇవ్వాలా, మహిళలకు అది ఇవ్వాలా అని చెప్పేసి ప్రెస్లో చెప్తాడు ఆయన. నిన్న సిట్ విచారణలో మరి ఇస్తే వర్కింగ్ ప్రెసిడెంట్కి కానీ హరీష్ రావు గారికి కానీ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా అనుచరులకు మెసేజ్ చేసి ధర్నాలు చేపించి పార్టీ మొత్తము సానుకూలంగా వాళ్లకు అందుబాటులో ఉంటుంది. ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే, సొంత ఇంట్లో చెల్లెకి అన్యాయం జరిగితే మరి కేటీఆర్ అన్న స్పందించకపోవడం చాలా బాధాకరం. ఇంట్లోనే ఇటువంటి అన్యాయం జరిగినప్పుడు రాష్ట్ర ప్రజల మీద ఎంత మట్టుకు నేను నమ్ముతారనేది నీవు మళ్ళీ తెలుసుకోవాలా. చాలా విధాలుగా జాగృతి జనంబాట కార్యక్రమంలో కవితక్క గారు అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని జిల్లాలలో కొన్ని వర్గాల ప్రజలను అన్నింటినీ ఎంచుకొని రాష్ట్రం మొత్తము మరి ఇంతవరకు పాలించిన కాంగ్రెస్ కానీ 10 సంవత్సరాలు ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్యాయం జరిగిన ఏరియాలకు మొత్తం కూడా పోయి అక్కడ ఎమ్మెల్యేలు చేసిన నిర్వాహకాలన్నీ మీడియా ముఖంగానే ఆమె షేర్ చేసుకుంటూ మరి అది చేస్తూ ఉంది. మరి ఆమె మీద డైరెక్ట్గా చేసినప్పుడు కూడా మరి బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది నాయకులతో మాట్లాడిపిస్తూ ఉంటారు. ఎవరి మీద అయితే ఎలిగేషన్ చేస్తుందో వాళ్ళు మాట్లాడాలి కదా. మరి అది ఆమె చాలా మీడియాలలో కూడా అన్ని జిల్లాల్లో కూడా చెప్పడం జరిగింది. మరి పెద్దలు రజాక్ భాయ్ కూడా ఈ హౌసింగ్కి సంబంధించింది ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఏదో కలెక్టర్ గారికి పెట్టిండు. కలెక్టర్కి సంబంధించి ఈ హౌసింగ్ కాకుండా దేనికి సంబంధించిన అయినా ఒక మున్సిపల్లో జరిగిన పనుల గురించి కానీ, గ్రామ పంచాయతీలో జరిగిన పనుల గురించి కానీ, వేటికి సంబంధించిన కానీ అంత పెద్ద వ్యవస్థ అంత కలెక్టర్ ఆఫీస్లో పెట్టుకొని హౌసింగ్కు సంబంధించిన బీఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్లలో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినది లబ్ధిదారుల లిస్టు మాకు అందుబాటులో లేదు అని ఇచ్చింది అధికారులు. అందుబాటులో లేదంటే సిస్టంలో నుంచి టోటల్గా డిలీట్ చేసిరంట. అధికారులకు 5 సంవత్సరాల క్రితం రికార్డులు అందుబాటులో లేని పరిస్థితి ప్రభుత్వంలో ఉంది. ఇది కలెక్టర్ గారు ఆలోచించాలి. ఒకటి దీంట్లో ముఖ్యంగా బోధన్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అంటే మేము స్టేట్ వైజ్గా కూడా ఈ పాలసీ ఈ డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఇది అయిందని చెప్పేసి దీని మీద డైరెక్ట్గా ఎక్కడ కాంప్లీట్ చేయాలో అక్కడ త్వరలోనే చేయడం జరుగుతుంది. అక్కగారి దృష్టికి కూడా తీసుకుపోయి చేస్తున్నాం. ఇప్పటి మట్టుకైతే బోధనలో ఏముందంటే 16,000 చిల్లర కాన్స్టిట్యున్సీ మొత్తంలో బోధన్ కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 6 కాంట్రాక్టర్లు మరి ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన బెడ్రూమ్లన్నీ కట్టడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో ఎం ప్రదీప్ ఒకటి, సోయల్ కన్సల్టెన్సీ ఒకటి, ప్రభాకర్ రావు గారు ఒకటి, అబ్దుల్ ముఖిత్ ఒకటి, శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటి, వై శ్రీనివాస్ గారు ఒకటి, ఇంకొక అతను సందాయో ఎవరో ఉన్నారు. మొత్తం 7 మెంబర్స్ ఉన్నారు. 7 కాంట్రాక్టర్లకు సంబంధించి బోధన్ కాన్స్టిట్యున్సీలో బిల్లులు మొత్తం కూడా వారి అకౌంట్లలో పడ్డాయి. 7 సంబంధించి 1663 ఇండ్ల బిల్లులు కూడా మొత్తం పడ్డాయి. దాదాపు 65,11,87,403 రూపాయలు పడ్డాయి. అంటే ఇవన్నీ అంటే ఇక తప్పు జరిగిందని కాదు, మ్యాక్సిమం తప్పులు ఉన్నాయి దీంట్లో.
కాంట్రాక్టర్లు డైరెక్ట్ ఇండివిజువల్గా గవర్నమెంట్ లబ్ధిదారులకు కట్టుకోమని ఇచ్చింది. ఇవన్నీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇక్కడ మనకు బోధనలో కట్టినవి కూడా అటువంటి ఇల్లు కాదు ఇవి. టీఆర్ఎస్ హయాంలో గత ప్రభుత్వం. అయితే వీటన్నిటి కూడా జరిగింది కాబట్టి దీని మీద కూడా పూర్తిగా ప్రముఖంగా చెప్తున్నాం ఏంటంటే కలెక్టర్ గారు క్లియర్గా దీని మీద రిపోర్ట్ ఇవ్వాలి. 5 లక్షల స్కీమ్ అది. ఇది మొత్తం 5 లక్షల సంబంధించిన స్కీమ్ అన్నది. దీంట్లో కూడా ప్రెస్ వాళ్ళు మీరు ముందుకు తీసుకుపోతే కలెక్టర్ దగ్గర రిపోర్టు లేకపోవడం ఏంటి? ఇటువంటి కాలువలు కానీ మాటు కాలువలు కానీ మిగతా అన్నీ కూడా చాలా మట్టుకున్నాయి. రాబోయేది అసెంబ్లీ ఎలక్షన్స్, దాదాపు 3 సంవత్సరాల టైం ఉంది కాబట్టి అప్పటి వరకు ఇటువంటివన్నీ ఉన్నాయి, ఇటువంటివన్నీ తీయడం జరుగుతుంది. సరే ఏదైనా కానీ ఇప్పుడున్న పాత సర్పంచుల బకాయిలను కూడా, కాంట్రాక్టర్ల బిల్లులు కూడా, మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేసిన కాంట్రాక్టర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు పనిచేసిన బిల్లులు కూడా వాళ్ళంతా చిన్నోళ్ళు ఎంతో కొంత ఖర్చు పెట్టుకొని సర్పంచులు చేద్దామని చెప్పేసి మరి వాళ్ళ పదవులు ఎక్కి మొత్తం 2 సంవత్సరాల నుంచి మొత్తం ట్రాక్టర్లు లేవు, ట్రాలీలు లేవు, అక్కడ సిబ్బంది లేదు, మోరీలు తీయడం లేదు, బ్లీచింగ్ పౌడర్లు లేవు, సెక్రటరీలకు పంచాయతీ కార్మికులకు జీతాలు లేవు, ఆశా వర్కర్లు లేరు, అంగన్వాడీలకు జీతాలు లేవు. ఇటువంటి 2.5 సంవత్సరాలలో అనేక సమస్యలు. వీటన్నిటి మీద ఇవన్నీ గ్రామీణ స్థాయిలో చెప్తున్నాను నేను. గ్రామీణ స్థాయిలో ఈ ప్రభుత్వం ద్వారా వీళ్ళందరి మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వాటి మీద కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సుదర్శన్ రెడ్డి సార్ గారిని కూడా పెద్దలు కాబట్టి మేము మిమ్మల్ని గౌరవిస్తాము. 100% కాంట్రాక్టర్ల బిల్లులు, పాత సర్పంచుల బిల్లులు, మున్సిపల్ కౌన్సిలర్ల బిల్లులు చాలా మటుకు పెండింగ్లో ఉన్నాయి. దయచేసి వాళ్ళకు కూడా రిలీజ్ చేపిస్తే మీరు పెద్ద మనసుతో, వాళ్ళ కుటుంబాలు కూడా చిన్న కుటుంబాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా మేలు చేసినట్టు జరుగుతుంది. ఈ చర్చ మీరు జరిపి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మరి అక్కగారి పార్టీ సింహం గుర్తుగా, లయన్ గుర్తుగా మనకు మరి ఈరోజు అన్ని ఛానళ్ళల్లో కూడా మీరందరూ వేసిరు, మీ ఛానళ్ళలో కూడా వస్తుంది కాబట్టి మున్సిపల్ బోధన ప్రజలందరికీ కూడా మరొకసారి చేతులెచ్చి నమస్కరిస్తూ ఈసారి కొత్తగా పోటీలకు అక్కగారు పార్టీ నుండి, అక్కగారి సింబల్ గుర్తు నుండి మరి మా నాయకులందరూ పోటీ చేస్తున్నారు కాబట్టి మా విధి విధానాలు మేమేం చేస్తామనేది కూడా తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్లో మేము అన్ని అక్కగారి ఆదేశాల మేరకు చెప్తాము. మీరందరూ కూడా కొత్తదనాన్ని, కొత్త నాయకులకు ఓట్లేసి ఈ పాత నాయకత్వాన్ని మర్చిపోవాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. జై జాగృతి, జై తెలంగాణ. సింహం గుర్తుకే మన ఓటు, సింహం గుర్తుకే మన ఓటు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.